బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ధర్మస్థల కర్ణాటకలో ఉన్న ధర్మస్థల గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఒక వాంగ్మూలం ఇచ్చాడు. తను 100కి పైగా అమ్మాయిలను, చిన్న పిల్లలను, లైంగిక దాడికి గురైన చాలామంది మహిళలను తానే పాతి పెట్టినట్లు కూడా ఒక వ్యక్తి, ధర్మస్థలలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసే ఒక వ్యక్తి పోలీసుల ముందర వాంగ్మూలం ఇచ్చాడు. సో దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారి ఈ వార్త సంచలనంగా మారింది. కర్ణాటక ధర్మస్థల కేసులో రోజుకొక కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది. అయితే 1998 నుంచి 2014 ఈ మధ్యకాలంలో 100 మందికి పైగా అమ్మాయిలను, చిన్నపిల్లలను, కొంతమంది పురుషులను పాతి పెట్టినట్లు కూడా ఒక వ్యక్తి బయటకు వచ్చి చెప్పాడు. సో దీంతో కర్ణాటక ప్రభుత్వం దీనికి సంబంధించి సిట్ ఎంక్వైరీని కూడా ఆదేశించింది. మహిళల మృతదేహాలు చాలా వరకు లోదుస్తులు లేకుండా ఉన్నాయి. అందులో చాలామంది అమ్మాయిలు, మహిళలే ఉన్నారు. కొన్ని మృతదేహాలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన గాయాలున్నాయి. వారిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లున్నాయి. ఇలాంటి 100కు పైగా మృతదేహాలను నేను పూడ్చిపెట్టాను అంటూ ఒక వ్యక్తి పోలీసుల ముందర వాంగ్మూలం ఇవ్వడంతో ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపాటు గురి చేసిన మాటలివి. అయితే కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో గతంలో పనిచేసిన ఒక పారిశుద్ధ కార్మికుడు జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో తాను 1998 నుంచి 2014 వరకు 100కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడు. అయితే అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా అతను సమర్పించాడు. బిట్టివి స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ మనం చూస్తున్నాము. అతను ఏవైతే ఫొటోస్ పోలీసులకు సబ్మిట్ చేశాడో ఆ ఫొటోస్ మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆ పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే నేను 100 మందికి పైగా అమ్మాయిలను, మహిళలను పూడ్చిపెట్టాను అని చెప్పిన వ్యక్తి, వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి, అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంది. కంప్లీట్గా నల్లటి దుస్తులు ధరించాడు. మొహం పైన నల్లటి మాస్క్ ఉంది. ఆ వ్యక్తిని కూడా పోలీసులు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. సో ఈ ధర్మస్థల అంటే ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ 100కు పైగా మహిళలను, చిన్న పిల్లలను, అందులో ఎక్కువగా లైంగిక దాడులకు గురైన అమ్మాయిలు, ఎలాంటి దుస్తులు లేకుండా నగ్నంగా ఉండే అమ్మాయిలను నేను పూడ్చిపెట్టాను అంటూ కూడా ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసిన స్టేట్మెంట్ అది. సో దీంతో ప్రజెంట్ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలనే డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి. ఇదే క్రమంలో ఈ కేసును ధర్మస్థల మాస్ బరియల్ కేసు అనే పేరుతో విచారించడానికి శనివారం కర్ణాటక ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా ఏర్పాటు చేసింది. నిజంగా జస్ట్ ఇమాజిన్, ఒక వ్యక్తి ఒక బ్యాగ్ పట్టుకొచ్చాడు, పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి తాను 1998 నుంచి 2014 ఈ టైం పీరియడ్లో 100కు పైగా అమ్మాయిలు, మైనర్ అమ్మాయిలు, అదేవిధంగా మహిళలు, వాళ్ళ 100కు పైగా డెడ్ బాడీస్ని తాను పూడ్చిపెట్టినట్లు చెప్పాడు. అది కూడా లైంగికంగా దాడి, అంటే ఆ అమ్మాయిలపైన లైంగికంగా దాడి జరిగిన తర్వాత ఆ శవాన్ని తీసుకొచ్చి ఇతనికి ఇస్తే ఇతను ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ అమ్మాయిలను ఇతను పూడ్చిపెట్టాను అంటూ కూడా పోలీసుల ముందు చెప్పాడు. అయితే ఇందులో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఒకటి, ఒక అమ్మాయిని దారుణాతి దారుణంగా లైంగికంగా వేధించిన తర్వాత ఆ అమ్మాయి కొనువుపీడుతో ఉన్న టైంలోనే కొంతమంది వచ్చి ఆ అమ్మాయి బాడీని ఇతనికి ఇచ్చినప్పుడు డీజిల్తో ఆ అమ్మాయి మృతదేహాన్ని ఇతను, ఆ అమ్మాయి బతికుందగానే అమ్మాయిని డీజిల్తో కాల్చేయమని చెప్పి ఆ వ్యక్తులు ఇతను చెప్పగానే ఇతను అదే పని చేశాడు. ఒకవేళ అలా చేయకపోతే నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా నరికి నీ మృతదేహాన్ని కూడా సేమ్ అలానే కాల్ చేస్తాము, నువ్వు కాకుంటే ఇంకొకటి వచ్చి ఈ పని చేస్తాడంటూ కూడా అతన్ని బెదిరించడంతో అతను ఈ పని చేశానని కూడా పోలీసుల చెప్పిన వాంగ్మూలంలో అతను చెప్పాడు. అండ్ ఎఫ్ఐఆర్లో కూడా చాలా స్పష్టంగా అతను ఈ వివరాలని కూడా వెల్లడించాడు. సేమ్ ఇదే రకంగా 100కు పైగా మహిళలను, మైనర్ అమ్మాయిలను, అదేవిధంగా కొంతమంది పురుషులను కూడా అతను పాతి పెట్టినట్లు అతను పోలీసుల వాంగ్మూలంలో అతను ఇచ్చాడు. అండ్ ఎఫ్ఐఆర్లో కూడా అదే రాయడం జరిగింది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత అతను ఎందుకు బయటకు వచ్చాడు, ఎందుకు చెప్తున్నాడంటే
తను అలాంటి నేరాన్ని, అంటే ఆల్రెడీ ఒక నేరం జరిగింది, దాన్ని పోలీసులకు చెప్పకుండా ఈ రకంగా అతను ఆ పని చేశాడు కాబట్టి మానసికంగా నేను చాలా కుంగిపోతున్నాను, నాకు బ్రతకే హక్కు నాకు లేదు, అది కంప్లీట్గా నేను బ్రతకలేకపోతున్నాను, అందుకే నేను చేసిన తప్పుని ఏదైతే ఒక తప్పుని నేను కప్పిపుచ్చే ప్రయత్నం చేశాను, అది పోలీసుల ముందర చెప్తే తప్ప నేను బ్రతకలేనంటూ కూడా అతను పోలీసుల వాంగ్మూలంలో, అదేవిధంగా అతను రాసిన ఎఫ్ఐఆర్లో కూడా చాలా క్లియర్గా అక్కడ అతను మెన్షన్ చేశాడు. అయితే డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ఐపీఎస్ అధికారులు ఎంఎన్ అనుచేత్, అదేవిధంగా సౌమ్యలత, జితేందర్ కుమార్, దయమా, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సిట్ టీంని వీళ్ళతో కలిపి ఒక సిట్ టీంని కూడా ఏర్పరిచారు. సో దీంతో వీళ్ళంతా కలిసి ఇందాక నేను చెప్పిన పేర్లు డీజీపీ ప్రణబ్ మహంతి, అదేవిధంగా ఐపీఎస్ అధికారులు ఎంఎన్ అనుచేత్, సౌమ్యలత, జితేందర్ కుమార్ వీళ్ళు విచారణ చేపట్టారు, అంటే అతన్ని ఇన్వెస్టిగేట్ చేశారు. అయితే చనిపోయిన వారంతా ఎవరు, ఏమాత్రం అనుమానం రాకుండా 100 మందికి పైగా మృతదేహాలను ఎలా ఖననం చేశాడు, ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఆ పారిశుద్ధ కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాడు, ధర్మస్థల క్షేత్ర పవిత్రతను దెబ్బతీయడానికే ఇదంతా చేస్తున్నారా అనే వాదన ఏంటి, అంటే దానికి సంబంధించి ఇప్పుడు ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడు కేవలం ధర్మస్థల క్షేత్ర పవిత్రతను దెబ్బతీయడానికి మాత్రమే ఇలాంటిది ఒకటి తెరపైకి తీసుకొచ్చారా అనే వాదన కూడా తలెత్తింది. అయితే ప్రభుత్వం ఎవరినైనా రక్షిస్తోందా అనే ప్రశ్నలు కూడా ఈ కేసులో వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి సిట్ అధికారులు కూడా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో శానిటేషన్ వర్కర్ చేసిన ఫిర్యాదు, అందులో అతడు చెప్పిన విషయాలే కీలకంగా మారాయి. తాను చాలామంది ఆడపిల్లలను వాళ్ళ మృతదేహాలను నేత్రావతి నది సమీప ప్రాంతంలో ఖననం చేశానని, అందులో మైనర్లు కూడా ఉన్నట్లు చెప్పాడు. అయితే కొంతమంది బాలికలు పాఠశాల దుస్తుల్లో కనిపించినట్లు కూడా అతను చెప్పాడు. ఇంకొంతమంది మృతదేహాలు లోదుస్తులు లేకుండా శరీరాలపై లైంగిక దాడులు కొట్టినట్లు ఆనవాళ్లు కనిపించాయని కూడా చెప్పాడు. మహిళలపై ఎంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో అతను కొన్ని డీటెయిల్స్ చెప్పాడు. కొంతమంది మహిళల మృతదేహాలు అతని దగ్గరకు వచ్చాయి. అయితే వాటిని అతను చూసినప్పుడు ఆ మహిళల పైన లైంగికంగా దాడి చేసినటువంటి కొన్ని గుర్తులు, కొన్ని వెపన్స్తో, కొన్ని ఆయుధాలతో వాళ్ళను పొడిచినట్లు, అదేవిధంగా కొన్ని మృతదేహాలు అయితే ఎలాంటి దుస్తులు లేకుండా అతని దగ్గరికి వచ్చాయంటూ కూడా అతను చెప్పాడు. ఇంకా షాకింగ్, నాకే కాస్త భయం వేస్తుంది. కొంతమంది స్కూల్కి వెళ్ళే అమ్మాయిల మృతదేహాలు కూడా ఇతని దగ్గరకు వచ్చాయి. ఆ స్కూల్ యూనిఫామ్ అమ్మాయిల వంటిపైన కూడా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు 14, 12, 15 సంవత్సరాల అమ్మాయిల మృతదేహాలు కూడా అతని దగ్గరకు వచ్చాయి. అయితే వాళ్ళ వంటిపైన కూడా లైంగికంగా దాడి చేసినటువంటి గుర్తులు ఉన్నాయంటూ కూడా అతను చెప్పుకొచ్చాడు. సో ఈ రకంగా అతను చెప్తుంటే ఎంతటి దారుణంగా అమ్మాయిల పైన దాడులు జరిగాయో, అంటే ఇలాంటి దాడులకు పాల్పడ్డారు కూడా మనకు అతను చెప్తున్న ఆ వివరాలను బట్టి చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దేశవ్యాప్తంగా ఇంత సంచలనంగా ఈ కేసు మారడానికి కూడా కారణం ఇదే. 1 కాదు 2 కాదు 100కు పైగా 100 మంది అమ్మాయిలు, అంటే 1998 నుంచి 2014 వరకు అతను శానిటేషన్ వర్కర్గా పనిచేశాడు. ఆ పనిచేస్తున్న టైంలో ఇతను నేత్రావతి నదీ సమీపంలో ఈ అమ్మాయిలను, చిన్నపిల్లలను, కొంతమంది పురుషుల మృతదేహాలను కూడా ఇతను పాతిపెట్టినట్లు పోలీసులకు ఇతను ఇచ్చిన వాంగ్మూలంలో ఇతను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చనిపోయింది ఎవరు అనే ప్రశ్నకు సంబంధించి మృతదేహాలను ఖననం చేసిన ప్రదేశాల నుంచి విజిల్ బ్లోయర్, అంటే ఇప్పుడు విజిల్ బ్లోయర్ అంటే అతను ఈ పని చేశానని చెప్పి తానే ఎక్స్పోజ్ అయ్యి పోలీసుల ముందర అతను వచ్చాడు కాబట్టి అతను విజిల్ బ్లోయర్గా కన్సిడర్ చేస్తారు. అయితే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి చనిపోయిందెవరు, చంపిందెవరు అనే దానికి సంబంధించి కూడా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో వచ్చే విషయాలు అవన్నీ. అయితే అక్కడ ఈ వ్యక్తి ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్లో పుర్రె, అదేవిధంగా శరీరానికి సంబంధించిన కొన్ని అవశేషాలు బయటకు తీశాడు. అయితే ఇంకొన్ని ప్రదేశాలకు కూడా విచారణ అధికారులు కూడా తీసుకెళ్తానని కూడా చెప్పాడు. అంటే తాను తీసుకొచ్చిన బ్యాగ్లో పుర్రెలున్నాయి,
శరీరానికి సంబంధించిన కొన్ని అవశేషాలు ఉన్నాయి. విచారణ నిమిత్తం కావాలంటే నేను ఎక్కడెక్కడ పాతి పెట్టాను ఆ ప్రదేశానికి కూడా మిమ్మల్ని తీసుకెళ్తానని ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి కూడా చెప్పాడు. అయితే ఇప్పటి వరకు ఈ కేసు అంటే అతను గత నెలలో అతను కంప్లైంట్ ఇచ్చాడు, అంటే గత నెలలో అతను పోలీసుల దగ్గరికి వెళ్ళి తన వాంగ్మూలం ఇచ్చాడు, ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ అతను చెప్తుంది ఏంటంటే కొంతమంది మహిళలు, మైనర్స్ ఉన్నారు, మేజర్స్ ఉన్నారు, ఇద్దరిలో చిన్న అమ్మాయిల వాళ్ళపైన కూడా లైంగికంగా దాడి జరిగింది. చాలా వరకు కూడా అమ్మాయిలు కొంతమంది లోదుస్తులు లేని మృతదేహాలు కూడా నా దగ్గరకు వచ్చాయి, కొంతమంది పురుషులు కూడా ఉన్నారు. సో కానీ చనిపోయింది ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఆ వ్యక్తుల పేర్లు ఏంటి అనేది ఇంకా స్పష్టంగా బయటికి రాలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు బయటికి రాకుండా ఉన్నాయి. అండ్ ఇప్పుడు అతను వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఏంటి అంటే అతను చెప్తున్న కారణం ఏంటంటే మానసికంగా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు నిద్ర పట్టడం లేదు, అంత దారుణంగా నేను ఎలా పాతి పెడతాను అంటూ కూడా అతను చెప్పుకొస్తున్నాడు. సో దీంతో అతను చెప్తున్న డీటెయిల్స్ని బట్టి చూస్తుంటే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం అనేది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే స్కూల్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలను చంపేంత అవసరం ఎవరికి ఉంటుంది, అది కూడా లైంగికంగా దాడి చేయడమే కాకుండా కొంతమంది స్కూల్ అమ్మాయిలు చనిపోయిన చిన్న పిల్లల మృతదేహాలు కూడా ఇతని దగ్గరకు వస్తే అతను పాతి పెట్టాడంట. అయితే చిన్న పిల్లలను చంపే అవసరం ఎవరికి ఉంటుంది, అది కూడా కొంతమంది లైంగికంగా హింసించి చంపేశారు, మరికొంతమందిని అలానే వచ్చేసాయి ఆ మృతదేహాలు అతని దగ్గరకు వచ్చిన తర్వాత అతను అలాంటి మృతదేహాలను కూడా పాతి పెట్టాడు. మరికొంతమంది మహిళలవి ఎలాంటి బట్టలు అంటే లోదుస్తులు లేని మృతదేహాలు కూడా అతని దగ్గరకు వస్తే అలాంటివి కూడా ఇతను పాతి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఆల్సో అతను చెప్పిన వివరాల్లో ఒక మృతదేహం అతని దగ్గరకు వస్తే ఈ డీజిల్ ఉంటుంది కదా, ఆ డీజిల్ పోసి కంప్లీట్గా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ మృతదేహాన్ని కాల్చేయాలి అని అతనికి ఇన్స్ట్రక్షన్స్ వస్తే అతను ముందుగా నిరాకరించాడు. కానీ నిన్ను కూడా అలానే చంపేస్తామని చెప్పి భయపెట్టిన తర్వాత అతను లొంగిపోయి అలా కాల్చేశానంటూ కూడా స్వయంగా తానే చెప్పినట్లు కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే సమాచారం. అయితే మృతదేహాలను ఖననం చేసిన ప్రదేశాల నుంచి అతను కొన్ని అవశేషాలను పుర్రె వంటివి తీసుకొచ్చాడు. అయితే ఇంకొన్ని ప్రదేశాలకు కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను అంటూ కూడా అధికారులకు కూడా చెప్పాడు. అయితే ఇప్పటి వరకు చనిపోయింది ఎవరు, మృతదేహాల అవశేషాలు ఎవరివో ఇంకా తెలియదు, ఇంకా తెలిసి రాలేదు. అయితే వీటిపై సిట్ అధికారులు డిఎన్ఏ అనాలిసిస్ అదేవిధంగా కొన్ని స్కెలిటల్ ఫోరెన్సిక్కి సంబంధించి కూడా కొన్ని టెస్టులు చేస్తున్నారు. అయితే మృతదేహాలు ఎవరివి, వాళ్ళు ఎలా చనిపోయి ఉంటారు అనే దానికి సంబంధించి కూడా దానికి అంచనాకు రావాల్సి ఉంది. అంటే ప్రాథమిక దర్యాప్తులో దానికి అంచనాకు రావాల్సి ఉంది. అప్పుడే ఒకవేళ అతను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 1998 నుంచి 2014 మధ్య కాలంలో వాళ్ళను ఖననం చేశాను అని అంటున్నాడు. కానీ ఈ ఎవరివైతే ఇతను పుర్రెలు అండ్ ఆల్సో కొన్ని అవశేషాలు తీసుకొచ్చాడో ఖచ్చితంగా అప్పుడే చనిపోయారా లేకుంటే ఇంకెప్పుడైనా చనిపోయారా దానికి సంబంధించి కూడా అది రావాలి అంటే ఖచ్చితంగా ఈ డిఎన్ఏ అనాలిసిస్ అదేవిధంగా స్కెల్టన్కు సంబంధించి కూడా ఫోరెన్సిక్ విభాగం వాళ్ళందరూ కొన్ని పరీక్షలు చేసిన తర్వాత దీనికి సంబంధించి కొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా పూర్తిగా ఇతను 100 మందికి వరకు కూడా నేను ఖననం చేశాను అంటూ కూడా ఇతను అంటున్నాడు. అంటే ఎవరైతే వేరే వాళ్ళు చంపేసిన తర్వాత ఆ మృతదేహాలను నా దగ్గర తీసుకొస్తే వాళ్ళను నేను ఖననం చేశాను అని అంటున్నాడు. అయితే పూర్తిగా ఇలాంటి మృతదేహాలను ఇంకా వెలికి అతను తీయలేదు కంప్లీట్గా, అవి ఇప్పటికే డీకంపోజ్ అయిపోయి ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్ బయటికి లీక్ కావడంతో ఇంకా విచారణలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే అతను అన్ని మృతదేహాలకు సంబంధించి వెలికి బయటకు తీయలేదు, అన్ని అవశేషాలు అతని దగ్గర పెట్టుకోలేదు, కేవలం కొన్ని మాత్రమే పెట్టుకున్నాడు. సో దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అనేవి ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 100 మందిని నేను ఖననం చేశాను. అది కూడా లోదుస్తులు లేని మహిళలు, చిన్నపిల్లలు, స్కూల్ యూనిఫామ్లు ఉన్న చిన్నపిల్లల మృతదేహాలను నేను ఖననం చేశాను అని ఇతను చెప్తున్నప్పుడు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అండ్ చంపిన ఇప్పుడు ఏవైతే అతను అవశేషాలు తీసుకొచ్చాడో వాటి డిఎన్ఏ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో చనిపోయారు, ఇలా రకరకాల క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అంటే ఈ కేసు ముందుకు వెళ్ళే కొద్దీ చాలా వరకు డీటెయిల్స్ ఇంకా బయటకు వస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే
ఎంతో చాలా పెద్ద పుణ్యక్షేత్రం, అది చాలా పెద్ద చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాన్ని కావాలని ఎవరైనా పరువు అంటే ఆ చరిత్రకు సంబంధించి ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించి అక్కడ ఏదైనా కాస్త ఇది చేయడానికి కావాలని ఇలా చేస్తున్నారా అని దానికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఆదేశించింది. ఆ సిట్ దాంట్లో కూడా ఇప్పటికే కొంతమంది హైకోర్టు, సుప్రీంకోర్టుకి సంబంధించిన కొంతమంది న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి కూడా వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే కొన్ని ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. చంపింది ఎవరు, చనిపోయింది ఎవరు, అండ్ ఇన్ని రోజులు అతను ఎందుకు మౌనంగా ఉన్నాడు, అండ్ ఆల్సో అతను నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు ఎక్కడెక్కడైతే నేను పాతి పెట్టానో అలాంటి ప్రదేశాలకు కూడా నేను తీసుకెళ్తానని కూడా అతను విచారణలో భాగంగా అతను చెప్పాడు. సో దీంతో పోలీసులు అందులో ఉన్న అధికారులకు కూడా షాక్ గురయ్యే కొన్ని అంశాలు కూడా బయటకు వచ్చాయి. సో ఇంకా అంటే గత నెల అతను వాంగ్మూలం ఇచ్చాడు. అయితే కానీ ఇంతవరకు కూడా విచారించడానికి ఎక్కడైతే తను స్పాట్స్ చెప్తున్నాడో ఆ స్పాట్స్కి ఇంతవరకు పోలీసులు తీసుకువెళ్ళలేదనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. పోలీసులు ఈ కేసుని చాలా స్లోగా తీసుకెళ్తున్నారు. ఇంతవరకు కూడా అతను ఏవైతే స్పాట్స్ చెప్తున్నాడో అలాంటి ప్రదేశాలకు ఇంకా పోలీసులు తీసుకువెళ్ళలేదు. ఇన్వెస్టిగేషన్ చాలా స్లోగా వెళ్తుందని కూడా కొంతమంది పోలీసులపైన అభియోగాలు మోపుతున్నారు. అయితే దీని కారణంగా ఎవరైనా అధికారులు కానీ పాలిటిషియన్స్ కానీ లేదా పలుకుబడి ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతుందా అన్న ప్రశ్న కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ ఎవిడెన్స్ను ఇప్పటికీ అక్కడ బాడీస్ అన్ని డీకంపోజ్ అయిపోయాయి. అయితే ఇప్పుడున్న ఏకైక ఎవిడెన్స్ అంటే ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో అతను శానిటేషన్ వర్కర్, అతను మాత్రమే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఒక కీలకమైన ఆధారం. ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ ఎవరైతే అతను ఖననం చేశాడో అక్కడికి వెళ్ళి అక్కడ దొరికే ఈ పుర్రె కావచ్చు లేదా ఇతర అవశేషాలు దొరికితే దాని ద్వారా ఒకవేళ DNA టెస్ట్ చేసినా కూడా దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ బయటకు వస్తాయన్న ఊహించుకుంటేనే కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. సో ఈ కేసుని సిట్ ఎలా దర్యాప్తు చేస్తుంది అనేది కూడా చాలా గందరగోళంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి కూడా చనిపోయింది ఎవరు అని ఎవరు ఖచ్చితంగా చెప్పడానికి అక్కడ చనిపోయింది ఎవరు అని ఖచ్చితంగా చెప్పాలంటే ఆ DNA టెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఆ DNA మ్యాచ్ అయిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తులు ఎలా చనిపోయారు, నిజంగానే వాళ్ళు న్యాచురల్ డెత్తా లేకుంటే ఎవరైనా చంపేశారా, ఇతను చెప్తున్నట్లుగా లైంగికంగా ఎవరైనా హింసించి చంపేశారా అనేవి కూడా మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా అతని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అండ్ ఆల్సో ఎక్కడైతే ఖననం చేశానని చెప్తున్నాడో ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అతను కొన్ని ఫోటోగ్రాఫ్ ఏవైతే నేను ఇచ్చానని చెప్తున్నాడో ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అండ్ క్రైమ్ సీన్కి సంబంధించి కూడా అక్కడ విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో ఈ శానిటేషన్ వర్కర్ అతని పైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ ఘటన జరిగి ఇన్నేళ్ళైతే ఈ విజిల్ బ్లోయర్ ఇప్పుడెందుకు తన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నలు అందరి మధ్య వ్యక్తమవుతున్న ఒక ప్రశ్న ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1998 నుంచి 2014, ఆ తర్వాత ఇప్పుడు 2025 ఇప్పుడెందుకు బయటికి వస్తున్నాడు, ఇప్పుడెందుకు చెప్తున్నాడు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. అయితే తాను దీనికి సంబంధించి తాను 100కు పైగా మృతదేహాలను దహనం చేయడం పాతి పెట్టాల్సి వచ్చింది. అయితే అలా చేయమని తనపై ఒత్తిడి తెచ్చారని ఆ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో ఆ శానిటేషన్ వర్కర్ ఎవరైతే ఉన్నాడో అతను చెప్తున్నాడు. చనిపోయిన వారికి గౌరవం, వారి ఆత్మలకు శాంతి చేకూర్చడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి ఇప్పుడు చెబుతున్నానని అతను చెప్పడం జరిగింది. అయితే తన కుటుంబంలోని ఒక బాలికను ఉన్నతాధికారులు వేధించారని, అందుకే 2014లో ధర్మస్థల నుంచి వెళ్ళిపోయానని తెలిపాడు. ఇక తప్పు చేశాననే భావన తనను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదని కూడా అతను పేర్కొన్నాడు. అయితే జూలై 11న ఈ పారిశుద్ధ కార్మికుడు జూలై 11న అతను బెల్లంగడి కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో ప్రాంతంలో తాను ఖననం చేసిన మృతదేహంకి సంబంధించిన అవశేషాలతో సహా దానికి సంబంధించిన ఫోటోలను కూడా కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ సమయంలో కొందరి పేర్లు కూడా బయట పెట్టినట్లు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే ఆ హత్యలు చేసింది వారేనని, అంటే అతను ఎవరి పేర్లైతే తీసుకున్నారో ఆ హత్యలు వాళ్ళే చేసినట్లు కూడా అతను చెప్పినట్లు, అతను ఆరోపించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఆ పేర్లు ఎవరివైనా కొన్ని పెద్ద పేర్లు తీసుకున్నాడా అనే ఉత్కంఠ కూడా నెలకొంది. సో ప్రజెంట్ ఇతను చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ ప్రకారంగా అతను ఏం చెప్తున్నాడంటే
మేము నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాం, నీ శరీరాన్ని మిగిలిన వారిలాగా కప్పి పెడతామంటూ తనను బెదిరించారని ఈ శానిటేషన్ వర్కర్ కూడా చెప్తున్నాడు. ఈ భయంతోనే తాను ఎవరికి చెప్పలేదంటూ కూడా అతను చెప్పడం జరిగింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మృతదేహాలను పాతి పెట్టడానికి నేత్రావతి నది సమీపంలోని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకునేవాడిని అంటూ కూడా ఈ శానిటేషన్ వర్కర్ చెప్తున్నాడు. అక్కడైతే ఈ మృతదేహాలు త్వరగా గుర్తుపట్టలేకుండా కుళ్ళిపోతాయని, అంతేకాకుండా నిందితులు చంపేసి మృతదేహాలను గుర్తుపట్టకుండా చేశారంటూ కూడా అతను చెప్తున్నాడు. అందుకే మృతదేహాల ముఖాలపై యాసిడ్ పోసిన, అదేవిధంగా బట్టలు చింపేసిన ఆనవాళ్లు కూడా కనిపించాయి అంటూ కూడా ఈ శానిటేషన్ వర్కర్ అని చెప్తున్నాడు. ఇతను ఒక ఏదైతే ఇతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ చంపిన వాళ్ళు ఈ వ్యక్తినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, అతను ఒక దళిత వర్గానికి చెందినవాడు కాబట్టి లో ప్రొఫైల్ ఉండడం వల్ల అతను ఏం చేసినా కూడా ఎవరు గమనించలేకపోయారంటూ కూడా అతను చెప్పడం జరుగుతుంది. అంటే ఒక శానిటేషన్ వర్కర్ కాబట్టి అతన్ని ఎంచుకున్న తర్వాత అతను చేసే పని మోస్ట్లీ క్లీనింగ్ చేయడం అదంతా ఉంటుంది కాబట్టి ఎవరు ఇతన్ని అనుమానించరు కాబట్టి ఇతన్నే సెలెక్ట్ చేసుకున్నారు అంటూ కూడా అతను ఈ వాంగ్మూలంలో కూడా చెప్పాడంటూ కూడా ఇప్పటికే కొంత సమాచారం బయటకు వస్తుంది. అయితే ఈ కేసులో ధర్మస్థల క్షేత్రానికి సంబంధించిన కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఈ హత్యలకు కారణమని విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ప్రజెంట్ ఆరోపణలు కూడా బయటకు వస్తున్నాయి. విచారణ అధికారులపైన కూడా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీరిని ప్రభుత్వం కాపాడుతోందని కూడా కొన్ని ఆరోపణలు బయటకు వస్తున్నాయి. అయితే ఒక నేషనల్ మీడియా కథనాల ప్రకారం ఈ ఆరోపణలపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండు స్పందించారు. ఈ కేసులో తాము ఎవరిని రక్షించడం లేదని చెప్పారు. అయితే దీన్ని కంప్లీట్గా ఒక సెన్సేషన్గా చేయాలని తాము అనుకోవడం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ కేసులో నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నట్టు కూడా ఆయన చెప్పారు. శానిటేషన్ వర్కర్ చెప్పిన విషయాలు షాక్కు గురి చేశాయని, ఇవి నిజమని తేలితే నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మరొక అలిగేషన్ ఏంటంటే, ఒక వార్త బయటకు వస్తుందంటే, ధర్మస్థల శక్తిని తక్కువ చేయడానికి ఇదంతా చేస్తున్నారా అనే ఒక ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతోంది. అయితే ధర్మస్థల అనేది ఒక పుణ్యక్షేత్రం, ఎంతో చరిత్ర కలిగిన ఒక పుణ్యక్షేత్రం. అయితే దీన్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రవి అంటున్నారు. ఈ ప్రాంతం ఓ మతానికి సంబంధించిన పవిత్రమైన ప్రదేశమని, ప్రజలు విశ్వసించే స్థలమని అన్నారు. ఆలయాలు దశాబ్దాల నుంచి ఎవరిపై వివక్ష చూపడం లేదని, దీన్ని అవమానించే చర్యలు ఏళ్ల నుంచి జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతం ప్రజల్లో సోదర భావాన్ని, భక్తి, సమానత్వాన్ని పెంపొందించేందుకే ఈ పుణ్యక్షేత్రం ఉంది. అలాంటి పుణ్యక్షేత్రం పైన కావాలని ఇలా కుట్రలో భాగంగా టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇక ఎవరైతే విజిల్ బ్లోయర్గా మారిన ఈ శానిటేషన్ వర్కర్ ఉన్నారో అతను చెప్పిన విషయాలన్నీ నిజమైతే దేశ చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. మహిళలపై ఇంతటి దారుణాలకు ఒడిగట్టిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలి. అయితే ఈ కేసులో సిట్ విచారణ జరుగుతున్న కొద్దీ మరికొన్ని విషయాలు కూడా బయటపడుతున్నాయి. సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రభావితం అయితే కేసు అంతా కూడా తప్పుదారి పడుతుందంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అయితే కాబట్టి ఆ వర్కర్ ఎవరైతే ఉన్నారో, ఈ శానిటేషన్ వర్కర్ ఎవరైతే ఉన్నారో అతనికి హై లెవెల్ సెక్యూరిటీ కూడా అందించాలంటూ కూడా ఇప్పటికే కర్ణాటక గవర్నమెంట్ కూడా డిసైడ్ అయింది. సో దానికి సంబంధించి ఎందుకంటే చాలా పెద్ద విషయం ఇతను బయటపెట్టాడు. సో ఈ నేపథ్యంలో అతని భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే టైంలో చాలా వరకు ఏవైతే ప్రూఫ్స్ ఉంటాయో, సాక్ష్యాలు ఉంటాయో వాటిని తారుమారు చేసే అవకాశం కూడా ఉంది. సో దాన్ని బట్టి చూస్తుంటే ఈ శానిటేషన్ వర్కర్ని కూడా కాపాడే బాధ్యత కూడా కర్ణాటక ప్రభుత్వం పైనే ఉంది అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అతని కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలి అంటూ కూడా ఈ శానిటేషన్ వర్కర్ విజిల్ బ్లోయర్గా మారిన ఇతను కూడా చెప్తున్నాడు. ఒకవేళ అతని కుటుంబాన్ని, అతనికి భద్రత కల్పిస్తే ఈ కేసుకి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, కొంతమంది పెద్ద వ్యక్తుల పేర్లను కూడా నేను బయట పెడతానంటూ కూడా ఈ శానిటేషన్ వర్కర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రజెంట్ ఈ కేసుకి సంబంధించి ఎలాంటి బయాస్డ్ లేకుండా కంప్లీట్గా
ఈ సిట్ అధికారులు కూడా కంప్లీట్గా ఏ రకంగామైన వీళ్ళు ఒకరికి కాపాడాలనే ఉద్దేశంతో చేయకుండా కంప్లీట్గా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో ఇన్వెస్టిగేషన్ జరగాలంటూ కూడా ఇప్పటికే చాలా మంది డిమాండ్ కూడా చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే కర్ణాటక గవర్నమెంట్ కూడా సిట్ని ఆదేశించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా దీని వెనుకల ఒకవేళ ఆ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పేది నిజమని రుజువు అయితే దీని వెనుకల ఎంతటి వారున్నా వారిని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ఇప్పటికే సిద్ధరామయ్య కూడా చెప్పారు. అయితే ప్రజెంట్ ఈ కేసు ఏదైతే ఉందో ధర్మస్థలకి సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రోజుకు ఒక కొత్త విషయం బయటకు వస్తుంది. సో రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాలి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.